హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నా ఎక్స్ప్రెషన్ అనమాట. ఓకేనా? సో ఇవాళ వచ్చి క్యాప్సికమ్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. క్రంచీగా బాగుంటుంది. సూపర్ టేస్ట్ అయితే టేస్ట్. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అట్లీస్ట్ కామెంట్లో పెట్టచ్చుగా. సో నేనైతే రౌండ్ షేప్లో అయితే కట్ చేసేసుకుంటున్నాను. నీట్గా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సినవి శనగపిండి. సో శనగపిండి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని అందులోకి సాల్ట్, గరం మసాలా, పసుపు, కారం, కొద్దిగా ధనియాల పొడి కూడా వేసాను. సో కొన్ని వాటర్ వేసుకొని కలుపుతున్నాను. యాక్చువల్గా సోడా కూడా వేసేయాలండి. నేను సోడా మర్చిపోయి తర్వాత యాడ్ చేశాను ఇందులో. సో బాగా మిక్స్ చేసుకోవాలి. జారుడుగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, అందులో కొంచెం యాక్చువల్గా 5 minutes అట్లనే డిప్ చేస్తే కూడా బాగుంటుంది టేస్ట్. నేనైతే అప్పటికప్పుడే ఫాస్ట్గా అకిరా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కాబట్టి ఫాస్ట్గా తనకు స్నాక్స్ రెడీ చేస్తున్నా. సో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము ఆ క్యాప్సికమ్ ముక్కల్ని అందులో డిప్ చేసి నూనెలో వేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీ ప్రాసెస్ కూడా. నాకు కొంచెం వాటరీ అనిపించింది, అందుకే నేను మళ్ళీ శనగపిండి కొద్దిగా యాడ్ చేసుకున్నాను. సో మీరు అలా టేస్ట్ చూసి జారుడుగా ఇప్పుడు సరిపోయిందనమాట. సో ఆయిల్ కూడా వేడెక్కేసింది. ప్లీజ్ లైక్, షేర్ అండి, కామెంట్ చేయండి. అసలు ఎలా ఉంది, వీడియోస్ ఎలా ఉన్నాయి ఏంటి, అసలు కామెంట్స్ లేదు, లైక్లు వేసే. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆయిల్లో వేసాను కదా, అది కొంచెం బాగా నేనైతే సిమ్లో పెట్టుకున్నానండి. ఎందుకంటే అప్పుడే మనకు లోపల ఉన్న క్యాప్సికమ్ అనేది ఉడుకుతుంది అనమాట. సిమ్లో పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. బ్రౌనిష్ కలర్ వచ్చేలకు. బ్రౌన్ అని కాదు కానీ లైట్గా బాగా తెలుస్తుంది కదా మనకి, సేమ్ బజ్జీలాగా. చాలా టేస్టీగా ఉన్నాయి. ప్లీజ్ ట్రై చేయండి. సో మీ సజెషన్స్ ఏమైనా ఉన్నాయి మీరు ఇవ్వండి, కామెంట్ రూపంలో నాకు చెప్పండి ప్లీజ్. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. సో బాగా వేడైన తర్వాత ఇందులోకి టమాటా కెచప్ లేదా అల్లం చట్నీ సూపర్గా ఉంటుందండి. అల్లం చట్నీతో మామిడల్లం తెలుసా, మామిడల్లంతో చేస్తారు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సో బాగా అవి చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్క షేపు. నాకైతే ఫ్రాగ్సే గుర్తొచ్చాయండి బాబు, కప్పల్లాగే ఉన్నాయి. ఓకే, వేయడము. నెక్స్ట్ బాగా అవి కాలిన తర్వాత అంతే, తినేయడమే. కెచప్తో అద్దుకొని తినేయడమే. ఇదిగోండి, చాలా ఈజీ ప్రాసెస్. ప్లీజ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది రెసిపీ అనేది మాత్రం ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి. మీరు ఎక్కువ లైక్ ఇస్తే నాకు ఎక్కువ మంది రీచ్ అవుతుంది. ఎక్కువ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారండి. ప్లీజ్ దయచేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. సెలబ్రిటీస్కే కాదండి, మాలాంటి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి. చేస్తేనే మా ఫ్యామిలీకి మీరు సపోర్ట్ ఇచ్చినట్టు. జస్ట్ 1 లైక్, 1 సబ్స్క్రైబ్. ఇప్పుడు కొద్దిగా పిండి మిగిలింటే అందులోకి పచ్చి శనగలు, శనగపప్పు కూడా కాదు, శనగగింజలు అనమాట. పచ్చి శనగగింజలు వేసేసి అవి కూడా బాగుంటుంది అలాగని. కాకపోతే నేను ఫాస్ట్గా వేయడం మీకు చూడండి అలా వచ్చాయి. ఇంకా ఒక్కొక్కటి అయితే ఇంకా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంది. సో ఇదండి. సో ప్లీజ్ సపోర్ట్ పల్లవీస్ వరల్డ్ ఛానల్. మా కిరా అప్పుడే వచ్చి మమ్మీ నేను ఒకటి తీసుకుంటా అనేసి తీసుకుంటోంది. వచ్చిందనమాట, స్కూల్ నుంచి వచ్చింది. ఓకే అండి, బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్. మీరు ట్రై చేయండి. కరెక్ట్గా కరెంట్ పోయింది, అందుకే మిద్దె పైకి వచ్చి ఇదిగోండి టమాటా కెచప్తో అయితే బాగుంది. ఇంకా అల్లం చట్నీ అయితే ఇంకా సూపర్. చూసారా, ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రాగ్ లాగే ఉంది కదా, చూడండి ఎలా ఉన్నాయి షేప్స్. బట్ టేస్ట్ అయితే సూపర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.